వెల్కమ్ టు భారతవంత టీవీ. భారతీయ స్టేట్ బ్యాంక్ 71వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పల్నాడు జిల్లాలో రక్తదాన శిబిరం. పల్నాడు జిల్లా నర్సాపేట ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో భారతీయ స్టేట్ బ్యాంక్ 71వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా ఆర్ఎం రవికుమార్ ఆదేశాల మేరకు నర్సాపేట మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్బీఐ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించడంలో ముందుందని, అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉండడం హర్షించదగ్గ విషయం అన్నారు. పల్నాడు జిల్లాలో ప్రజలకు ఎస్బీఐ బ్యాంకు ద్వారా అనేక రుణ సౌకర్యాలు కల్పిస్తున్న ఆర్ఎం పి రవికుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. ఎస్బీఐ బ్యాంకు ద్వారా సామాన్య ప్రజలకు మరిన్ని రుణ సౌకర్యాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు అందించి పల్నాడు ప్రజల ఆర్థిక స్థితిగతులు మార్చే విధంగా ఉండాలని కోరారు. రెడీ సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారికి, అదేవిధంగా జనరల్ మేనేజర్ గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ 71వ స్టేట్ బ్యాంక్ ఆఫ్ డే సెలబ్రేషన్స్. ఈ కార్యక్రమంలో అనుకోకుండా ఇవాళ డాక్టర్ డే సెలబ్రేషన్ కూడా జరగడం చాలా గొప్ప విశేషం. కాబట్టి మరి రెడ్ క్రాస్ తరఫున డాక్టర్ రామప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్ గారు శేషగిరిరావు గారు, గుప్తా గారు మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి రీజనల్ బ్యాంక్ మేనేజర్, ఎస్బీఐ రీజనల్ బ్యాంక్ మేనేజర్ గారు రవికుమార్ గారు, మరి మిగతా సిబ్బంది అందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ఇవాళ కాకతీయంగా ఈ సెలబ్రేషన్తో పాటు డాక్టర్ డే సెలబ్రేషన్ కూడా జరగడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి అందరూ కూడా డాక్టర్స్, ప్రజలందరూ కూడా సేవ చేస్తూ మరి అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న ఈ డాక్టర్లందరికీ, అదేవిధంగా మరి ఎస్బీఐ సిబ్బంది అందరూ కూడా మరొకసారి డాక్టర్ డే సెలబ్రేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు కానీ, చదువుకునే బిడ్డలకి, అన్ని వ్యవస్థలకు కూడా ఎంతో అండగా నిలబడతారు. కాబట్టి వారందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా పాదాబంధనం చేస్తున్నారు. అదేవిధంగా పల్నాడు జిల్లా ఎస్బీఐ ఆర్ఎం పి రవికుమార్ మాట్లాడుతూ, గత 70 సంవత్సరాల నుంచి భారతదేశంలో భారతీయ స్టేట్ బ్యాంక్ సేవలు అందించడంలో ముందుందన్నారు. ప్రజల అవసరార్థం అనేక రకాల రుణ సౌకర్యాలు కల్పించడంలో ఎస్బీఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పల్నాడు జిల్లాలో వెల్తీ పల్నాడు, హెల్తీ పల్నాడు అనే నినాదంతో అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 71 వసంతాలు పూర్తి చేసుకున్న భారతీయ స్టేట్ బ్యాంక్ 71st స్టేట్ బ్యాంక్ డే సందర్భంగా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు అందరికీ శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా డాక్టర్స్ డే కూడా జరిగింది. మరి ఆ సందర్భంగా మాకు గౌరవ ఎమ్మెల్యే గారు, మా అన్నగారు అరవింద్ అన్నకి డాక్టర్ కూడా ఆయన. ఇప్పుడు ఇక్కడ జరుపుకోవాల్సింది ఏంటంటే డాక్టర్స్ డే జరుపుకుంటే అన్నను పిలాలి, సహోదరుల డే జరుపుకున్న అన్నను పిలాలి, ఇంక ఏ డే జరుపుకున్నా మాకు పిలాలి. ఇక మాకు భారతీయ స్టేట్ బ్యాంక్ నర్సరాపేటకి ఎటువంటి కార్యక్రమం చేసినా, అంత బిజీగా ఉన్నా కూడా ఆయన వస్తారు, వచ్చి ఈ కార్యక్రమాన్ని నిజంగా దిగ్విజయం చేస్తారు. ఆ సందర్భంగా వారికి, అరవింద్ అన్నకి డాక్టర్స్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు అన్న. మరి ఈరోజు రక్తదానంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ నా యొక్క సిబ్బంది, నా యొక్క చీఫ్ మేనేజర్స్ పాల్ గారు, అలాగే ప్రేమ్ గారు, తర్వాత అనిల్ గారు, వీళ్ళు ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకున్న 43 బ్రాంచెస్, ర్యాక్స్, ఏఎంసీసీస్, హెచ్ఎల్సీస్ అందరూ కూడా, మరి ఇక్కడ పెద్దలు ఏడుకొండ ఉన్నాడు, ఆయన ఈరోజు కార్యక్రమాన్ని లీడ్ తీశారన్న. ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకొని గొప్పగా జరిపించడానికి సహకరించారు. నాకు నర్సరాపేట బాగుబలి అమరేంద్ర ఉన్నాడు, అమరేంద్ర ఎక్కడ జరిగే కార్యక్రమాలని మరి ముఖ్యంగా అన్నగారి చేతుల మీదుగా నీకు థ్యాంక్స్ చెప్పిస్తాను. మంచిగా చేశారు ఆయన కూడా. మరి పల్నాడు అభివృద్ధిలో రైజింగ్ పల్నాడు, షైనింగ్ పల్నాడు, ఇది అరవింద్ అన్నది ఒక క్యాప్షన్. పల్నాడు వెలగాలి అన్నది ఆయన ఉద్దేశం. రైజింగ్, షైనింగ్ పల్నాడులో చాలా కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా మనకి హెల్దీ పల్నాడు, వెల్దీ పల్నాడు, ఇది ఇంకొక స్లోగన్ అన్నగారు.
అన్న ఎన్నున్నాయి స్లోగన్స్ మీద కాబట్టి ఈ హెల్దీ వెల్దీ పల్నాడులో భాగంగా ఈరోజు హెల్దీ పల్నాడు కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్ లీవ్ పల్నాడు, నెక్స్ట్ లాంగ్ లీవ్ పల్నాడు. సో అందరూ ఒకసారి లాంగ్ లీవ్ పల్నాడు. తర్వాత నా యొక్క మిత్రుడు శ్రేయోభిలాషి డాక్టర్ గారు, ఇక్కడ నంద్యాల డాక్టర్ గారు ఉన్నారండి, డాక్టర్ గారు, వీరికి కూడా డాక్టర్ గారి సందర్భంగా శుభాకాంక్షలు. ఈ నర్సరావుపేట అంటేనే డాక్టర్స్ ఊరి కింద లెక్క. సో ఈ నర్సరావుపేటలో ఉన్నటువంటి అందరు డాక్టర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి సమయాభావం వల్ల మరి అన్నగారికి నేను థ్యాంక్స్ చెప్తూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రక్తదాన కార్యక్రమంలో పలువురు బ్యాంకు ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదానంలో పాల్గొన్న ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. సార్ ఆదుకుంటున్నారు, ఇప్పుడు కొత్త వచ్చినా కానీ మీరు ఆదుకుంటున్నారు. అవునండి, అంటే స్పందన ఎక్కువగా ఉంది సార్ మీ దగ్గర నుంచి సమాచారం. పర్లేదు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఈ రక్తదాన శిబిరంలో ఆర్బీఓ అధికారులు, హెచ్ఓడి, చీఫ్ మేనేజర్స్ పాల్ బెజిలిల్, ప్రేమానంద్, అనిల్ కుమార్, స్థానిక ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.